జగన్ వైఖరి వాళ్ళ పార్టీ నాయకులకు కూడా ఒక మిస్టరీ. చంద్రబాబు ఈ అసమ్మతులు అసంతృప్తులు రోజు ఇప్పటికీ నడిచిపోతుంది. జగన్ వచ్చేటప్పటికి మొదట్లో కొన్ని అసంతృప్తులు అసమ్మతులు ఉన్నా సరే తను తీసుకునే డెసిషన్ తీసుకున్నాడు, ఎక్కడా మార్చల, నిర్ణయం నడిచిపోయింది. చంద్రబాబు ఇంకా సీనియర్లకు కొంతమందికి ముందు వద్దని తర్వాత సీట్లు ఇచ్చాడు. ఈయనైతే అట్లాంటి మార్పులు ఏం చేయలే. నెంబర్ 2 అంటే దానివలన పార్టీకి ప్రయోజనం నష్టం అన్నది పార్టీ కేడర్లో ఉన్నటువంటి ఒక అనుమానం, భయం. రెండవది వచ్చేటప్పటికి సంక్షేమ పథకాలు అన్నటువంటిది చంద్రబాబు అరడజన్ అంటే ఇంతవరకు జగన్ ఏం చెప్పలేదు. వాళ్ళు అదే జనంలోకి తీసుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి వచ్చే నెలలో అని చెప్పారు. ఏంటి పరిస్థితి, మేమేమి వెళ్ళి చెప్పాలి అన్నటువంటిది కేడర్లో ఉన్నటువంటి అయోమయం. బట్ జగన్ని ఆ మాట చెప్పేటటువంటి ధైర్యం ఎవరికి లేదు. మూడోది వచ్చేటప్పటికి ముగ్గురు ఒక్కటయ్యారు, అయినా జగన్ ఏం పట్టించుకోవట్లేదు, మనమే గెలుస్తామని చెప్తున్నాడు, ఎట్లా అన్నటువంటిది ఒక భయం. ఎస్పెషల్లీ అర్బన్ ప్రాంతాల్లో పోటీ చేస్తున్న వాళ్ళకి ఆ భయం ఎక్కువగా ఉంది. వాళ్ళకి నువ్వు గెలుస్తావు, నువ్వు వెళ్ళి పని చేసుకో అనినే చెప్తున్నాడు. ఇది వాళ్ళకి అంటే ఇక అడిగే పరిస్థితి కూడా లేదు. ఇక జగన్ జనంలోకి వస్తున్నారు. ఆ సందర్భంగా ప్లానింగ్ ఉంది. జగన్ ఎక్కడ రివ్యూ అనేది ఏం లేదు, అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. గెలిపించుతుందా ఓడగొడుతుందా అన్నటువంటిది భయం ఉన్న జగన్ చూసుకుని వెళ్ళిపోవడం ఒక్కటే అన్నటువంటిది ప్రస్తుతం వాళ్ళ అభ్యర్థులకు ఉన్నటువంటి ఏకైక అంశం.